ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మొదటి పేతురు 5:7 వ్రాయబడినట్టుగా ఆయన అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. నిజమే. మన మీద ఆయనకి జాలి ప్రేమనుగా బట్టి ఆయనంట మన కొరకు చింతిస్తున్నాడంట. ఆయన మాత్రమే మన కొరకు పరిపూర్ణంగా చింతించి దాని బాధని తీసివేయగలిగిన దేవుడు. అంతేకాని ఈ లోకంలో భర్తో, భార్యో, తల్లో, తండ్రో కొంత మేరకే వారు చింతిస్తారు. కానీ వారు పూర్తిగా తనకు సొంత సమస్య వచ్చినప్పుడు ఎలా బాధపడతారో అలాగే ఎవ్వరూ కూడా మన కొరకు బాధపడలేరు. కానీ దేవుడు అలా కాదు. తన ప్రాణము కంటే ఎక్కువ కూడా మన సమస్యను ఆయన తీసుకున్నాడు. ఎక్కువగా తీసుకున్నాడనమాట. తన యొక్క వేదన కంటే, తన శ్రమ కంటే ఎక్కువగా మన శ్రమ గొప్పదిగా ఆయన తీసుకున్నాడంట. అందుకని నీ గురించి చింతించే వాళ్ళలో అతి ముఖ్యమైన వ్యక్తి యేసు ప్రభు. నీ గురించి ఆయన చింతించి, ఆ చింత యావత్తును తన మీద వేసుకుని, ఆ చింత యావత్తును తీసివేసి, నీకు పూర్తి విశ్రాంతి, సమాధానం ఇచ్చింది ఆ దేవుడు మాత్రమే అనమాట. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటంటే, ఆ చింతను ఆయన మీద వేసి నువ్వు ప్రార్థన చేసుకోవడమే. కాబట్టి దేవుడు చేసిన ఈ గొప్ప మేలును బట్టి మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించను బద్దులమై ఉన్నాం. నువ్వు మా కొరకు ప్రాణం ఇచ్చావు, రక్తం ఇచ్చావు, అయా వెలకట్టలేని విలువైన కృపనిచ్చావు ప్రభు యేసు. కాబట్టి ఈ కృప ద్వారా మేము బ్రతుకుతున్నాం కాబట్టి నీకు నిజంగా వందనాలయ్యా అని కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలంట. నీ చింత ఇప్పుడు నీ మీద కాదు ఆయన మీద వేయబడి ఉన్నది. నీ చింత, నీ భారము ఇప్పుడు నువ్వు కాదు మోయవలసింది, ఆయన మోస్తున్నాడు. కాబట్టి అందును బట్టి ఆయన మీద వేసి నువ్వు కృతజ్ఞతలు చెల్లించు. దేవుడు గొప్ప కార్యం చూస్తావు. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన, నీకు వందనాలు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి, నీ చింత ఆయన మీద వేయండి అంటున్నావు తండ్రి. మరి పరిపూర్ణంగా మా చింతను మేము ఆయన మీద వేస్తూ మేము నిశ్చింతగా సమాధానకరంగా ఉండే కృపను మాకు ఇచ్చావు. అందుని బట్టి వందనాలు. మరి మా చింత ఆయన మీద వేసి ఉండగా ప్రభా గొప్ప విడుదల సమాధానం మాకు ఇచ్చినందుకు వందనాలు. అయ్యా, అది ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, మరే సమస్య అయినా ఈరోజు మాకు పరిపూర్ణమైన స్వస్థత, దీర్ఘాయుషు, విడుదల, మరి మంచి ఆయుష్, ఆరోగ్యం, అలాగే ప్రభా సమాధానము, నెమ్మది, మంచి ఐశ్వర్యం, ఘనత, పేరు, ఖ్యాతి నువ్వు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నా. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామంలోని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.